తీసేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే 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 రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. మోదీ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సామాజిక న్యాయం ఒనుగుడుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏమాత్రం కూడా ప్రజల్లో మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో లేదా అన్ని వర్గాలు కూడా ఇవాళ మోడీ గారి పట్ల వెన్నుదన్నుగా నిలిచినట్టుగా నిన్న మరి మనకు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. వారు ఒక ఆదివాసీ మహిళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి కాకుండా చేసినటువంటి కుట్రలు కాంగ్రెస్ ఆనాడు బీఆర్ఎస్ కూడా ఏ రకంగా ఆ రోజు యశ్వంత్ సిన్హాను బరిలో తీస్తే కూడా మరి మోదీ గారు బీజేపీ కలిసి గెలిపించుకున్న విషయాన్ని, అదే రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా కేసీఆర్ గారు బాహాటంగా మద్దతు తెలిపారు. ఒక కిసాన్, ఒక రైతు నాయకుడిని, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ బరిలో తీస్తే ఆ రకంగా అడ్డుకున్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ యొక్క చరిత్ర కూడా ఏ రకంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల చేసిన అన్యాయం, వారు అడుగడుగున రిజర్వేషన్ అడ్డుకున్న వైనాన్ని, అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే చరిత్రను ఈనాటి తరాన్ని కూడా తెలవడం వల్లనే వారు కాంగ్రెస్ను నమ్మలేని పరిస్థితి. అందుకని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయో ఆ రకంగా మతతత్వ రాజకీయాల్లో భాగంగానే మతపరమైన రిజర్వేషన్లు కూడా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాటంగా మజ్లిస్కి వంత పాడుతూ ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్లకు వారు చేతునిచ్చిన విషయాన్ని కూడా గమనించే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మరి సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ అని చెప్పి నమ్మి ఈరోజు ప్రజలు మరి ఆ రకంగా మరి మోదీకి, బీజేపీకి మరి పూర్తి మద్దతు ప్రకటించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నిర్వాహక మరి బాధ్యులుగా నేను కన్వీనర్గా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదే రకంగా ప్రజలు కూడా ఏ రకంగా మరి భారతీయ జనతా పార్టీని, మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడడానికి మరి సహకరించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారందరూ కూడా పార్టీ ఖచ్చితంగా మరి ఎన్నికల్లో ప్రస్తావించినటువంటి మరి ఆ యొక్క హామీలకు అనుగుణంగానే భవిష్యత్తులో తెలంగాణను మరి నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు చేయకపోతే ఇవాళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ ముఖం ఇంకా చెల్లదు, రాజకీయంగా తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకే కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఊబిలోకి, నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కొనసాగి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి సంకీర్ణం కాకపోతే ఏమొస్తుండే? నేను మొదటి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఏదైతే ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోతుంది. ఈ కూటమి నాయకుల పట్ల, అవినీతి పరుల పట్ల మొత్తం విశ్వాసాలు సడలింది. మోదీ గారు మాత్రమే ఓట్ల కోసం కాకుండా దేశం కోసం, అభివృద్ధి కోసం వారు ఆ రకంగా వారు క్రెడిబిలిటీ రోజు రోజు పెరుగుతుంది. చెప్పింది మాత్రం చేయగలుగుతాడు. ఓట్ల కోసం దిగజారేటువంటి వ్యక్తి కాదు. ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోయే వ్యక్తి అని భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ కూడా ప్రజలు ఆ నమ్మకానికి వచ్చారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రాన్ని కూడా బీజేపీ చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం ఇవాళ గతంలో ఉన్న సీఎం ఏమో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసి మొత్తం ఒక చిప్ప చేతికి ఇచ్చిపోయినాడు. ఆయనే చెప్తున్నాడు నాకు చిప్ప చేతికి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ చిప్ప చేతి పట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న 16,000 కోట్లు కేంద్రం ఇవ్వకపోతే ఈ 5 నెలల పాలన కూడా ఇవాళ గగనమైపోయేది. కాబట్టి ఇవాళ నీవు ఇక్కడ పరిపాలన సజావుగా నడిపి ఒక విశ్వాసం ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు తగ్గింది? ఇవాళ దానికి బీజేపీకి మోదీ కారణం ఎట్లా? మొత్తం ఎక్కడికక్కడే వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే నీ మీద విశ్వసనీయత లేకపోవడం వల్ల ఇవాళ బేసిక్ కమ్యూనిటీస్, వాటరు, కరెంటు అందుబాటులో లేని పరిస్థితిలో ఏ పరిశ్రమ వస్తుంది? వ్యవసాయం ఇవాళ పూర్తిగా ఏ రకంగా కరెంటు కోతల వల్ల రైతులు పడే ఇబ్బందులు ఈ 5 నెలల్లో చవి చూశారు. మీరే అనేక సందర్భాలు చూశారు. కరెంటు ముఖ్యమంత్రి సభలో కరెంటు పోయింది. ఎన్ని రకాలుగా 5 నెలలు కాపాడాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇంకా అసలు సినిమా వాళ్ళ కరెంటు కోతలు లేదా ఈ నీటి ఎద్దడి, వీళ్ళ నీటి మాటలు అవన్నీ కూడా తేలిపోబోతుంది. కాబట్టి వారి వైఫల్యాలను ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు, అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంత జరిగినా ఇవాళ ప్రజలు ఒకవైపు ఏకపక్షంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఇవాళ కొన్ని మారుమూల పల్లెల్లో బీజేపీ శాఖ లేని ప్రాంతాల్లో కూడా మోదీకి ఓటేసాం, మోదీకి వేస్తున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పర్సన్స్.